వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఆలయ దర్శనాలు చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే అతి పురాతన ఆలయం అయితే బాగుండు, కొన్ని అంటే ఒక 500 సంవత్సరాల క్రితం, 700, 1000 అట్లా అట్లా లెక్క పెట్టుకుంటాం. ఈవెన్ మనం కూడా పురాతన ఆలయాల్ని పరిచయం చేయాలని కోరుకుంటాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారితో అక్కడ ఉన్న వారితో మాట్లాడినాక ఈ విగ్రహాలు స్వయంభూ అని చెప్పినప్పుడు ఒకలాంటి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, స్వయంభూ అంటే ఎవ్వరు ప్రతిష్ఠించకుండా స్వయంభూగా వెలిసిన స్వామివారిని మనం చూడగలుగుతున్నాం. ఎంత అదృష్టవంతులు అనుకుంటాం. ఇలా స్వయంభూ ఉన్న క్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనకి కానీ అక్కడున్న స్థలానికి కానీ శక్తి అనేది ఏమన్నా పెరుగుతుందా? అంటే వాటిని దర్శించుకోవటం వల్ల మనకి ఇంకాస్త అదే దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా, ఒక ఆనందం, ఆ బలం అనేది ఎక్కువగా అనిపిస్తుందా అంటారా? అలాగే అనిపిస్తుంది. మనకి భావన ఉంటుంది. భావాలకి ఏముంది, మనకి అంటే అక్కడ భగవత్ సాన్నిధ్యం ఉన్నట్టే కదా. ఆయన తనంతట తను ఎక్కడికి వచ్చి ఈ స్వరూపంలో మనకి కనపడ్డాడంటే దైవ సాన్నిధ్యంలో ఉన్నట్టే. మనలాంటి మానవ మాత్రులు తయారు చేసిన విగ్రహాలను చూస్తేనే మనకి ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి. స్వామి తనంతట తను ఆ రూపంలో కనపడుతున్నాడంటే అది ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని, ఆనందాన్ని, తర్వాత ఏమంటారంటే ఆధ్యాత్మిక దైవిక భావాన్ని ఎక్కువ కలిగిస్తుంది. అవును, సహజం కదా అది. ఎప్పుడూను మనంతటా మనం ట్రై చేసి సంపాదించుకున్నది కాకుండా పైనుంచి ఎక్కడి నుంచి వచ్చి పడిపోతే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ బాగాలేదు కానీ అదే పాయింట్. భగవంతుడు మనం ప్రయత్నపూర్వకంగా పిలిస్తే గాని, చాలా తపస్సు చేస్తే గాని ప్రత్యక్షం కాడమ్మా. మనం బ్రహ్మదేవుడి కోసం వాడెవడో, ఒక రావణాసురుడు, ఒక కుంభకర్ణుడు, ఒక ఇంకోటి ఎవడో రాక్షసుల పేర్లు పోళ్ళు కథల్లో చెప్పుకుంటాం. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు, 100 సంవత్సరాలు తపస్సు చేశాడు ఇంకొక ఆయన ఎవరో. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, విష్ణుమూర్తి కూడా కొంతమందికి ప్రత్యక్షం అయ్యాడు. దీనికి ప్రత్యక్షం అయ్యాడు అనేది అద్భుతమైన విషయం. అయితే దానికి ముందున్న ట్యాగ్ చూసేవు ఇన్ని 1000 సంవత్సరాలు అని. ఒకడు ఎవరైనా ఒక మానవ మాత్రుడు, లేకపోతే పాత కథల్లో మన పురాణం ప్రకారము రాక్షస జనము, దానవులు, దేవతలు తపస్సులు చేసినవి కూడా ఉన్నాయి. నవగ్రహాల్లో ఉన్న వాళ్ళందరూ, బుధుడు తపస్సు చేశాడు, శుక్రుడు తపస్సు చేశాడు, ఆ కథలు కూడా వింటాం. వీళ్ళు ఇంత తపస్సు చేసి సాధించవలసినటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఒక మట్టి గడ్డలోనో, ఒక రాతి బెడ్డలోనో, ఒక చెట్టు మొదల్లోనో, ఒక ఏమన్నా లోహాల్లోనో మనం తనంతట తను స్వయంగా ఏర్పరిచిన రూపం చూస్తే ఏం తపస్సు చేయలేదు మన పూర్వజన్మ పుణ్యం ఇలా వచ్చేసింది అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు ఇంతమంది సార్వజనీనంగా జనం అంతా చూస్తారు. తపస్సు అంటే మీరు అన్నట్టు ఒకరు చేస్తారు, ఆ ఫలితం ఒకరికి దక్కుతుంది. కానీ సామూహికంగా అందరం కూడా దాన్ని చూడటము, పూజించుకోవటము, సేవించటము, స్వయంగా దగ్గరుండి సేవించుకోవటం, ఈ అవకాశం లభించటం వల్ల మనకి ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. మనం అట్లా చూస్తాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, స్వామి తనే శిలగా మారాడని చెప్తారు కథ. ఎందుకంటే అసామాన్యమైన స్వరూపం, 9 అడుగులు, చాలా ఎత్తైన స్వరూపం కదా. అదేదో గట్టు మీదో ఏదో నిలబడి 9 అడుగులు కాదు, స్వయంగా ధ్రువబైరమే అంత. అంటే ధ్రువంగా ఆయన ఒక మానవ స్వరూపంలో సంచరించి స్వరూపంగా మారాడు. గండ స్థలాలు అవన్నీ చెక్కినవి కాదు, సహజంగా ఆయన ఎలా ఉన్నాడో అలా శిలాస్వరూపంగా ఉన్నాడు. ఆ ఒక్క మాట చాలదు మనకి రోమాంచం అయిపోవటానికి. ఆ ఒక్క సంతోషం మానవులను కాపాడడానికి, ఆ కలియుగంలో మనుషులను ఉద్ధరించడానికి తను శిలారూపంగా మారి ఇలా ప్రత్యక్షంగా ఉన్నాడు. అది చాలు. మనం ఏ స్వరూపాన్నైతే మనం అక్కడ దర్శిస్తున్నామో ఇంచుమించు అలాగే కనపడేది ఒక రాతిలో ఎక్కడైనా ఉంది, ఎవరు చెక్కింది కాదు, ఆ శిలే అలా మారింది అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. మనల్ని లాగేస్తుంది ఆ స్వరూపం కదా. మనం ఎలాంటి స్వరూపంలో పూజించాలి, మానవులకి భగవంతుడికి చేరటానికి సులువైన మార్గం ఏం చెప్పారంటే చతుర్భుజ నారాయణ స్వరూపం. తర్వాత ఈ అష్టాదశ భుజియో అష్టభుజియో చతుర్భుజిగానో స్త్రీ స్వరూపంలో ఉన్న జేజీ అమ్మవారు, తర్వాత లింగాకారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, వీళ్ళ ముగ్గురిని సేవించమని చెప్పారు. వీళ్ళతో పాటు మనకు అదనంగా ఇలా కొంచెం స్థూలంగా ఉండి
కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చున్నట్టుగా కనపడేటువంటి ఒక గణపతి స్వరూపాన్ని కూడా మన మెదళ్లలో స్థిరపరిచి ఉంచారు మహర్షులు. మనం చాలా చోట్ల గణపతిని చూస్తాము, మొహం తొండం నగా నట్రా ఉన్నట్టుగా కాకుండా ఇలా ముద్దలా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం షేప్ ఇట్లా పాదాల దగ్గర తిరిగి కనపడంగానే గణపతిని గుర్తిస్తాం మనం. ప్రఖ్యాతమైన రూపం. ఆ రూపం రాతిలోనో ఒక గోడ మీదో అంశమాత్రంగా రేఖామాత్రంగా కనపడితే గణపతిగా భావించి గణపతిని అందుంచి, ఇప్పుడు రాతిని పూజించటం లేదు మనం, అందులో కనపడుతున్నటువంటి గణపతి స్వరూపాన్ని, ఏ రూపం అయితే మనకి మనసు లోపల ప్రతిష్ఠ చేసుకుని ఉంచుకున్నామో ఆ స్వరూపాన్ని మనం చూడగలుగుతాం. దానివల్ల మరి భగవత్ సాన్నిధ్యం ఉంది. గణపతి సన్నిధి, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఒక్క క్షణం కూర్చున్నాడు ఆ గోడ మీద. అందుకని ఆయన రూపు రేఖామాత్రంగా ఉంది. ఆయన కూర్చున్నాడంటే ఇంక అంతకంటే ఏం కావాలి మనకి, ఇంకేం అక్కర్లా. ఇప్పుడు మనం ఏదైనా ప్రతిమా విశేషం అనుకో, గణపతిది చక్కగా వైనంగా ఓ కొమ్ము, ఒక దంతం విరిగింది, ఒక దంతం చక్కగా ఉన్నది, తొండము, దాని మీద ఉన్న గీతలు, దానికి పైన కింద నఖచిత్రం లాంటిది, మెళ్ళో ఇవి అలంకారాలు, నాగాభరణాలు, నాగ యజ్ఞోపవీతం, ఇవన్నీ వైనంగా చెక్కుతారు డీటెయిల్డ్ బ్యూటీ ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో అలంకారాలు అన్నీ ప్రత్యక్షంగా చూసి సంతోషిస్తాం. ఏ డీటెయిలింగు లేకుండా రేఖామాత్రంగా కనపడిన స్వరూపాన్ని కూడా మనం భగవంతునిగా భావించడమే కద్దు, అలాగే జరుగుతుంది. స్వయంభూ దేవాలయాలు ప్రత్యేకత ఏంటంటే ఆయన అక్కడ కొంత సమయం ఉండటమో, తన స్వరూపాన్ని అక్కడ విడిచి ప్రజల కోసం వెళ్ళటమో జరగటం వల్ల ఇది మనం తయారు చేసుకున్న దానికంటే ఆయనే స్వయంగా వచ్చింది ఎక్కువ ఇంపార్టెంట్. అంతే, అది ముఖ్యం కదా. ఆ ముఖ్యం అవటం వల్లే మనం స్వయంభూ దేవాలయాలకి పరుగులు పెడతాం. సహజంగా సహసిద్ధంగా కొండల్లోనూ మనం అక్కడ చూస్తాం. అవును, కొండల్లో, తర్వాత ఏమో మానవులు తిరక్కండా ఉండే ప్రదేశాలు, గుహలలో ఇవి కనిపిస్తాయి. ఇవి కాకుండా మనకి ఈయన స్వయంభువు ఎక్కడో దొరికారు అని చెప్తారు. కొన్ని మనం ఈ చుట్టుపక్కల దేవాలయాల్లో కూడా ఏకశిల మీద ఉన్నటువంటి రంగనాథస్వామి, మొత్తం రంగనాథుడు, తర్వాత ఏమో వెనక భాగం అంతా దశావతారాలు, ఇవి ఎవరో చెక్కారు ఖచ్చితంగా. కాకపోతే ఎక్కడ ఈ దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు, ఏదైనా విధ్వంసకాండ జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్వరూప ప్రతిమా విశేషాన్ని ఎక్కడైనా దాకొలిపితే, ఏ భూమిలోనో పాతి పెట్టబడితే అవి బయటపడింది. అవి తర్వాత కాలంలో ఒక 500-600 సంవత్సరాల తర్వాత, ఓ 1000 సంవత్సరాల తర్వాత, ఒక 5,000-6,000 సంవత్సరాల తర్వాత లభించవచ్చు. వారిని కూడా స్వయంభూ తనంతట తనే ప్రకటితమయ్యాడని చెప్పుకోవచ్చు. ఇట్లా రేఖామాత్ర స్వరూపాలతో ఉన్న స్వయంభూ అంటే స్వామివారి సాన్నిధ్యం ఉన్నట్టు. అలా కాకుండా పూర్వంలో చెక్కబడి, పూజించబడి, దాచిపెట్టబడి లభించిన విగ్రహాలను కూడా మనం స్వయంభూ, ఇక్కడ ఈ దేవాలయం ఎవరు కట్టారో వాళ్ళు చెక్కించిన విగ్రహం కాదు. అవును, అంతకు ముందు ఎవరో భక్తులు చేసింది. ఇలాంటివి కూడా చూస్తాం కదా. మనకి సింగసానిపేటలో ఉన్నటువంటి బాలకృష్ణ విగ్రహము విజయనగర రాజుల కాలం నాటిది. అది కాకరపర్రులోనో ఎక్కడో ఒక భూస్థాపితం అయిపోయింది. తర్వాత కళలో కనబడి వెనక్కి వచ్చింది. అంటే ఇప్పుడు స్వామి తనంతట తను చెప్పారు, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మనం అన్నవరం దేవస్థానం కథలు చెప్పుకుంటాం. అన్నవరం దేవస్థానం కథ కూడా అంతే. నేను ఫలానా చోట ఉన్నానని ఒకరికి స్వప్నంలో ఆదేశించి, స్వప్నాదేశమే అది, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీసి నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్తే విగ్రహం తీసి వెలికి తీసి ప్రతిష్ఠ చేశారు. వీళ్ళు చెయ్యాల ఆ విగ్రహాన్ని. కాబట్టి స్వయంభువనే స్వామే తనలా అలాంటి విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాడా, లేకపోతే పూర్వం ఎవరితోటైనా అర్చించబడి దాచిపెట్టబడ్డా, ఇది మనకు తెలియదు. మన కొన్ని ఇలాంటి దేవాలయాలు కనిపిస్తాయి. ర్యాలీ జగన్మోహన స్వామి, జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, అక్కడ కూడా అసలు ఆ విగ్రహం ఉంటుంది జయా, చూసి తీరాలి. అసలు ఆ నునుపేమిటో, ఆ సౌందర్యం ఏమిటో, ఆ చెక్కుబడి ఏమిటో, బాబ్బా చెప్పరాని ముగ్ధమోహన సౌందర్యం. అసలు వెనకాల భాగాన్ని చూస్తే ముందు పురుష రూపం, పిక్కలు అవి గట్టిగా ఉన్నట్టుండి ఎంత బాగా కనపడతారో, వెనక భాగం ఒయ్యారంగా స్త్రీ కూర్చున్నట్టు ఉంటుంది. మరి ప్రతిమ శిల్పి ఎంత అద్భుతమైన వాడో, లేదా తన స్వరూపంలోనే స్వామి అలా దొరికాడని చెప్తారు వాళ్ళు. తర్వాత కాలంలో ఆ విగ్రహం ఇంకొక రాజుగారికి దొరికింది, చెప్పలేకపోతాం. కానీ
ఇప్పుడు దేవాలయాన్ని ఎవరు కట్టారో వాళ్ళు చేసినవి కాదు. అవును. అందుకని స్వయంభువు ఎప్పుడూ పవర్ఫుల్. అక్కడ మనం ఏ దైవాన్ని అర్చిస్తున్నామో వారు మసలిన చోటు దైవ సాన్నిధ్యం స్పష్టంగా అక్కడ జరిగింది. ఆయన అక్కడ ఉన్నాడు. అందుకని అక్కడికి వెళ్తే మనకి బలం పెరిగినట్టు అనిపిస్తుంది. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ పెంపొందుతాయి, నమ్మకం పెరుగుతుంది. అవును. అందుకని సరే, మన దగ్గర మానవ నిర్మితాలు ఎన్నెన్నెన్నో దేవాలయాలు మనకు ఉండనే ఉన్నాయి. స్వయంభువుని చూసే అవకాశం లభిస్తే తప్పకుండా వెళ్ళండి. అది ఎంత పురాతనమైనదైతే అంత మహత్యం, అంత గొప్ప దైవ సాన్నిధ్యం ఉన్నట్టే. అలాంటి దేవాలయాల ఉద్ధరణకి ఏ మాత్రం అవకాశం ఉన్నా మీది ఒక్క రూపాయి అయినా అందులో వేయండి. ఒక చిన్న పని, ఈ రాయి తీసి ఈ పక్కకు పెట్టండి, ఈ గోడకు సున్నం వేయండి, ఇలాంటి చిన్న పనైనా చేయండి తప్పకుండా. మన తర్వాత వాళ్ళకి కూడా మనం ఆ దర్శనం చేయించినట్టు. మనం గుళ్ళోకి వెళ్తే మనకి ఎంత ఫలితమో, ఎవరినైనా గుళ్ళోకి తీసుకెళ్తే దానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈ యాత్రలు చేసే వాళ్ళు చాలా మంది వెళ్తూనే ఉంటారు కదా, సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరైనా ఇది మేము వెళ్ళలేదు, అక్కడికి మేము వెళ్ళలేదు అని చెప్తే వాళ్ళని తీసుకుని వెళ్ళండి. వాళ్ళ ట్రిప్ ఖర్చు మీది. మీరు 4 ట్రిప్పులు చేసిన ఫలితం లభిస్తుంది. ఇలా పురాతన దేవస్థానాలకి, ఇది కొండల్లో, సెలయేళ్ల దగ్గర, సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, గుహలలో ఎక్కడైనా అలాగ స్వయంభూగా వెలిసిన దేవాలయాలు ఉంటే అక్కడికి ఇంకొకరిని యాత్ర చేయించండి. అది ఇంకా మరింత ఫలితాన్ని ఇస్తుంది. ఏం మనకు వాళ్ళని కర్మలు ఉంటాయి, అంతే కదా, కర్మశేషం నశిస్తుంది దానివల్ల. ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా. రమ్మగారు నమస్తే. నమస్తే జయ.